తల్లి కొడుకులు చేతుల వెళ్ళ కొట్టిని కట్టుబట్టుకుని సోదరా ఎక్కువారికి బాధరా తిరగబడరా 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 ఆంధ్రుడా తిప్పి కొట్టరా అమ్ముడా ఈరోజు బాలాజీ కాలనీ దగ్గర మనం ఉన్నాం. చిన్న రోజుల మిత్రులంతా చిన్నప్పుడు మిత్రులంతా మళ్ళా కనపడుస్తున్నారు. నాకు మళ్ళా పాత రోజులు వస్తున్నాయి, గుర్తొస్తున్నాయి. ఇదే బాలాజీ కాలనీలో నేను యూనివర్సిటీ వెళ్ళినప్పుడు రాత్రుల్లో టీకి వచ్చేవాళ్ళం, సాయంత్రం టీకి వచ్చేవాళ్ళం. ఆ రోజులంతా గుర్తొస్తున్నాయి. అదే మరి నేను స్టూడెంట్ గా ఉండి మొదటిసారి సామాజిక న్యాయం కోసం యూనివర్సిటీకే పోరాడాను. ఆ రోజు యూనివర్సిటీ కాలేజ్ చైర్మన్ గా మోహన్ కూడా చేశా, మళ్ళా ఎమ్మెల్యే కూడా అయ్యాడు. నా స్ఫూర్తి సామాజిక న్యాయం తిరుపతితోనే స్టార్ట్ అయింది, యూనివర్సిటీతో స్టార్ట్ అయింది. ఎందుకంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలి, అన్ని కులాలకు న్యాయం జరగాలి, అన్ని మతాలకు న్యాయం జరగాలి. అసెంబ్లీలో గాని ప్రభుత్వంలో గాని అందరూ భాగస్వాములైనప్పుడే జ్ఞాపకం. ఆ రోజు యాక్సిడెంట్ అయిన దాంట్లో నలగర్లో ఆయన ఒకడు. వెంకటేశ్వర స్వామి ఆ రోజు చూసి క్లేమోర్ మైన్స్ వేరే వాళ్ళు అయింటే బతుకుంటారు. మా దగ్గర మంచి పనులు చేయించడానికే వెంకటేశ్వర స్వామి బతికించారు. ఆయనకు అపవాదు రాకుండా మమ్మల్ని కాపాడాడు. అలాంటి కృష్ణమూర్తి గారికి నేను ఒక హామీ ఇచ్చాను. మొట్టమొదటి తెలుగు మన ప్రభుత్వం వస్తానే టీటీడీ బోర్డు చైర్మన్ గా కృష్ణమూర్తి గారు ఉంటారు. దేవుడి మీద అచంచలమైన విశ్వాసం ఉండే వ్యక్తి కృష్ణమూర్తి గారు. నా క్లాస్మేట్ ఉన్నాడు, చూపిస్తున్నాడు. ఈయన నా సెల్మేట్. ఏం తమ్ముడు నాకు అర్థం కాల. ఇప్పుడు కృష్ణమూర్తి గారి గురించి చెప్పాను నేను. ఒక మంచి వ్యక్తి, అవసరమైతే ఒక పైసా కాచుపడడు, దేవునికి సేవ చేయాలనుకుంటున్నాడని చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చెప్పుకుంటారు తమ్ముళ్ళు? ఈయన నేను A1 పులివెందుల్లో పోటీ చేస్తున్నా, ఈయన A4 రేపలలో పోటీ చేస్తున్నాడు వెంకటరమణ, ఈయన A5 శ్రీకాకుళంలో పోటీ చేస్తున్నాడు ధర్మాన ప్రసాదరావు, ఈయన A8 ఈయన నర్సారావుపేట ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు అయోధ్య రామిరెడ్డి, ఎంఆర్ ప్రాపర్టీస్ లో A6 ఈయన కోనేరు ప్రసాద్ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఈయన 420 కేసులో ఉన్నాడు. ఈయన మా మామ ముద్దుల బావ రవీంద్రనాథ్ రెడ్డి. మన ప్రభుత్వమే. తిరుపతికి ఏ సమస్య ఉండదు, నేనుంటా, ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. మళ్లీ ఏమాత్రం అనుమానం లేదు, వచ్చేది మన ప్రభుత్వమే, అయ్యేది నేనే ముఖ్యమంత్రి. ఆ అనుభవం కూడా ఎవరికి అవసరం లేదు. డెవలప్మెంట్ ఏం చేయాలో చేద్దాం. తిరుపతిని ఒక మహానగరంగా డెవలప్ చేద్దాం. మంచినీళ్ళగా తమ్ముళ్ళు మీకేం కావాలో అన్ని చేసే బాధ్యత. ఇంటింటిగా ఒక ఉద్యోగం ఇప్పిస్తా, చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తా. రైతులను ఆదుకుంటా, మా ఆడబిడ్డలు ఆదుకుంటా, ఆడబిడ్డలు రక్షణ ఇప్పిస్తా. అన్ని చేసుకుందాం, ధైర్యంగా ఉండండి. అయితే మీరు ఇంట్లో పడుకుని నన్ను ఒక్కడనే కష్టపడమంటే లాభం లేదు. మీరు అందరూ ఎట్లా తయారయ్యారంటే, చంద్రన్న నువ్వు కష్టపడు, మేము ఇంట్లో పడుకుంటాం, గెలిచిన తర్వాత ఉత్తర పార్టీ అవునా కాదా, బయలు తెచ్చుకుంది వాస్తవనా కాదా? తమ్ముళ్ళు ఇంకా మీకు రోషం రాకపోతే ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎట్ట తిరుగుతారు రోడ్డు మీద? ఓటు అడిగే హక్కుందా వాళ్ళకు? దొంగలకు ఓటు అడిగే హక్కుందా? మీరు ఓటేస్తారా? రేపు బయట పోయి ఏం చెప్పుకుంటారు తమ్ముళ్ళు? దొంగలకు ఓటేసామంటే ఏమయ్యా మీకేమైందని అడుగుతారు వాళ్ళకు. బయట రాష్ట్రానికి పోతే దొంగలు సరే వాళ్ళు ఇష్టపడండి. కమలం గుర్తుకు కమలం పూకి జయరామయ్య గారికి ఓటేయండి, కమలం పూకు ఓటేయండి, గెలిపించండి. నేను చెప్తున్నా, వారు ఢిల్లీకి పోతే మోడీ ప్రధానమంత్రి అవుతారు, వీరు అసెంబ్లీకి వస్తే
మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా. నాకు మీ బలం కావాలి. ఢిల్లీలో నెంబర్ లేకపోతే మన మాట ఎవరు? ఒకప్పుడు నెంబర్ ఉంది కాబట్టి నేను చెప్పినట్టున్నారు. మళ్ళీ 25 ఎంపీ